హలో గైస్, వెల్కమ్ టు C3 యూనివర్స్. సో ఈ వీడియోలో మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే డాటా విశ్లేషణ మన షార్ట్కట్లో డిఐ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, డిఐ ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్లో దీని యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే సెంట్రల్ ఎగ్జామ్స్లో అంటే బ్యాంకింగ్లో IBPSలో ఎక్కువ స్కోప్ ఉండేటటువంటి టాపిక్, అంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి టాపిక్. ఇప్పుడు ఏమవుతుందంటే రాను మెల్లమెల్లగా దీన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఆల్రెడీ బేసిక్ వరకు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీని పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉందండి. ఓకేనా, గ్రూప్ 1 ఉంది, ఎస్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్సో. ఓకేనా, ఇంకా అనదర్ ఎగ్జామ్స్ అంటే మెంటల్ ఎబిలిటీ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, లైక్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2లో ఒక పేపర్లో కానీ. సో మెంటల్ ఎబిలిటీ ఎందులో అయితే ఇన్వాల్వ్ అయిందో అందులో ఈ డిఐ అనేది ఖచ్చితంగా 3 to 5 మార్క్స్ని స్పేస్ చేస్తుంది. అంటే 3 to 5 మార్క్స్ రావడం జరుగుతుంది. దీని వేరియేషన్ అంటే కొన్ని చోట్ల షార్ట్ కట్ చేస్తాం, కొన్ని చోట్ల డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో షార్ట్ కట్ ద్వారా చేస్తాం. అదే మెయిన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. దాని మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఓకేనా, ఇప్పుడు గ్రూప్ 2 అయితే మనం షార్ట్ కట్లో చేస్తాం, గ్రూప్ 2 అయితే ఖచ్చితంగా మనం డిస్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది మెయిన్లో. ఓకేనా, ఇది మనకు పేపర్ 5లో ఉండడం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందేనే. అయితే విషయం ఏంటంటే చాలామంది డిఐని చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అసలు డిఐలో ఏముంటాయి, ఎలాంటి మోడల్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, క్వశ్చన్స్ని షార్ట్ కట్ అయితే షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి, డిస్క్రిప్టివ్ అయితే డిస్క్రిప్ట్లో ఏ విధంగా చేయాలనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఐలో, ఓకేనా, చాలామంది డిఐ అంటే మ్యాథ్స్ స్టూడెంట్సే చేస్తారు సార్, మాకు రాదంటారు. లెక్కలు ఎవరికైనా లెక్కలే అండి. ఓకేనా, ఇప్పుడు మీరు 10వ తరగతి వరకు అయితే కూడికలు తీసివేతలు చేశారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ అవే ఇక్కడ ఉంటాయి. ఓకేనా, డిఐని చూడగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడడం, దాన్ని స్కిప్ చేయడం, ఓకేనా, అవన్నీ ఏం భయాలు పెట్టుకోకండి. మన వీడియోస్లో చాలా క్లియర్గా ఎవ్రీడే 1 or 2 క్వశ్చన్స్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయబడతాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైప్స్ చూసుకుంటే, ఓకేనా, డిఐలో టైప్స్ అంటే ఏమేమి టైప్స్ ఉంటాయి సార్. ఓకేనా, ఫస్ట్ మనకి పై చార్ట్ ఉంటుంది. ఓకేనా, పై చార్ట్ అంటే మీకు తెలుసు, ఇలా సర్కిల్లా ఉంటుంది పై చార్ట్. ఓకేనా, ఇందులో మనకి యాంగిల్స్ మీద అడగచ్చు. ఓకేనా, యాంగిల్స్ మీద అడగచ్చు, పర్సంటేజ్ మీద అడగచ్చు. అంటే ఈ మధ్యలో పర్సంటేజ్ శాతాలను ఇవ్వచ్చు లేదా యాంగిల్స్ ఇవ్వచ్చు. టూ డిఫరెంట్ టైప్స్. నెక్స్ట్ పై చార్ట్ తర్వాత టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ ఇస్తాడు. సో టేబుల్స్ ఇచ్చేసాం, డాటా స్టూడెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదో ఒకటి వస్తారు టేబుల్స్. ఓకేనా, నెక్స్ట్ బార్ గ్రాఫ్. ఓకేనా, బార్ గ్రాఫ్ ఉంటుంది. సో బార్ గ్రాఫ్ అంటే ఈ విధంగా మనకి ఇలా ఉంటాయి. నెక్స్ట్ లీనియర్ గ్రాఫ్. ఓకేనా, లీనియర్ గ్రాఫ్ అంటే మీకు తెలుసు, మనకి ఎక్కువ క్రికెట్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా మా విధంగా ఇలా ఉంటాయి అన్నమాట లీనియర్ గ్రాఫ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు రాబోయేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక మోడల్. ఓకేనా, మీకు గ్రూప్ 2లో కూడా, ఓకేనా, గ్రూప్ 2లో కూడా ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. చూడండి, అవి ఏంటంటే మిక్స్డ్ డిఐ. ఓకేనా, ఎస్, మిక్స్డ్ డిఐ అంటే ఏంటి సార్ అంటే, ఎస్, మిక్స్డ్ డిఐ అంటే 2 పై చార్ట్లు ఇవ్వచ్చు, లేదా ఒక పై చార్ట్ ఇచ్చి కింద ఒక టేబుల్ ఇవ్వచ్చు, లేదా ఒక పై చార్ట్ ఇచ్చి కింద బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, లీనియర్ గ్రాఫ్ ఇవ్వచ్చు, లేదా టేబుల్ ఇచ్చి లీనియర్ ఇవ్వచ్చు. మనకి ఇచ్చినటువంటి మోడల్స్లో ఎన్నో ఒక 2 అంటే ఎనీ ఆఫ్ ది 2 తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం మిక్స్డ్ డిఐ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి డిఐ పర్ఫెక్ట్గా వస్తే, అంటే ఒకదాన్ని చేయడం కరెక్ట్గా వస్తే రెండింటిని కంపేర్ చేసి చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చాలా అప్డేటెడ్ ఎవరు డిస్కస్ చేయనటువంటి మిస్సింగ్ డిఐని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోరు. మామూలుగా ఖచ్చితంగా చెప్తున్నాను, గ్రూప్ 1 మెయిన్స్లో మిస్సింగ్ డిఐ మీద, మిక్స్డ్ డిఐ ఆర్ మిస్సింగ్ డిఐ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఈ మిస్సింగ్ డిఐ అనేది, ఓకేనా, మిస్సింగ్ డిఐ అంటే ఏంటి సార్, మొత్తానికి డాటా కనబడదు సార్ అంటే మొత్తానికి కనబడు కాదు, మొత్తానికి కనబడితే క్వశ్చన్ చేయలేక ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మిస్ చేస్తాడు. ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మిస్ చేస్తాడు అనమాట. అంటే ఎలా అంటే సపోజ్ ఈ మిక్స్డ్ డిఐ అనేది మిస్సింగ్ డిఐ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ బ్యాంకింగ్ వాళ్ళకైతే అలవాటు, బ్యాంక్స్
సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ రాసే వాళ్ళు ఎక్కువగా దీన్ని మెయిన్స్లో ఎదుర్కొంటారు. ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. మిక్స్డ్ డే అంటే ఏంటిదంటే సపోజ్ ఇలా ఇస్తాను అనుకున్నాను, పోలైన ఓట్లు ఓకేనా, పోలైన ఓట్లు ఒక 1000 అన్నాడు అనుకో, పోలైన ఓట్లు 1000 అన్నాడు అనుకో, అందులో వ్యాలిడ్ ఓట్స్ 70% అంటాడు. ఓకేనా, మొత్తం పోలైన ఓట్లు 1000, అందులో వ్యాలిడ్ ఓట్స్ 70%. ఓకేనా, ఎస్ 70%. రేషియో ఇస్తాడు, రేషియో ఇచ్చి ఇక్కడ ఒక మిస్ చేయొచ్చు, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో, ఒకరి గర్ల్స్ ఇచ్చి బాయ్స్ ఇచ్చి గర్ల్స్ మిస్ చేయొచ్చు, గర్ల్స్ ఇచ్చి బాయ్స్ చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా అంటే ఎవరిది ఒకరిది, అంటే ఈ పర్సెంట్ అంటే ఈ రేషియోస్కి గర్ల్స్ రేషియోకి 100 ఓట్లు పడ్డాయి, అయితే బాయ్స్కి ఎంత, బాయ్స్ రేషియో ఎంత, లేకపోతే బాయ్స్కి పోలైన ఓట్లు ఎన్ని, బాయ్స్లో పోలైన ఓట్లు ఎన్ని, అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, ఆ విధంగా అడగచ్చు. లేదా వ్యాలిడ్ ఓట్స్ ఇచ్చి ఓకేనా ఈ రేషియో ఇచ్చి టోటల్ ఓట్లు అడగవచ్చు. అంటే ఇక్కడ నీకు ఇక్కడ డిఐ కనబడదు, ఇన్ఫర్మేషన్ కనబడదు, ఇక్కడ నీకు ఇన్ఫర్మేషన్ కనబడదు, అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తూ ఇస్తాడు. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. బట్ బిఫోర్ దట్ మనం సింగిల్ డేని చేయడం నేర్చుకోవాలి, తర్వాత మిక్స్డ్ డే దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మిస్సింగ్ డే దగ్గరికి వెళ్తాయి. సో మన కంటిన్యూస్ సెషన్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. డిస్క్రిప్టివ్ అయితే ఎలా, గ్రూప్ 2 అభ్యర్థుల కోసం షార్ట్కట్లో, గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళ కోసం డిస్క్రిప్టివ్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇలా ఈ విధంగా టైప్స్ ఉంటాయి నాన్న మొత్తానికి. ఓకేనా, సో పై చార్ట్, టేబుల్, బార్ గ్రాఫ్, లీనియర్ గ్రాఫ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మిక్స్డ్ డిఐ అండ్ మిస్సింగ్ డిఐ. ఇది ఏంటంటే ఎస్ ఇవన్నీ టైప్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రశ్నలు అడిగే విధానం, క్వశ్చనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, డిఐలో మీరు ఏది గమనించినా కానీ ఓకేనా ఒక 5-6 మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఇప్పుడు అప్డేటెడ్గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని కూడా మెన్షన్ చేస్తున్నాడు. చాలా మందికి ఇదేం సార్ అసెండింగ్ ఎక్కడిది, డిసెండింగ్ ఎక్కడిది అంటారు. అది ఎలా అడుగుతారో మనం చెప్తాను ఖచ్చితంగా, మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనకి మామూలుగా రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే రెగ్యులర్గా టోటల్ అడుగుతాడు, అంటే ఒక డాటా యొక్క టోటల్ ఓకేనా, మొత్తం పురుషుల సంఖ్య, మొత్తం స్త్రీల సంఖ్య, లేకపోతే మొత్తం ఉత్పత్తి సంఖ్య, సంవాట్ ఏదైనా ఒకటి, మొత్తం పోలైన ఓట్లేని. ఓకేనా, ఇలా. నెక్స్ట్ యావరేజ్ ఖచ్చితంగా యావరేజ్ మెన్షన్ చేస్తాడు. యావరేజ్ అంటే ఏంటి, మనకు రాష్ట్రాల మొత్తంపై రాష్ట్ర సంఖ్య అని రాస్తాం. ఓకేనా, రాష్ట్రాల మొత్తంపై మీకు ఇది తెలిసి ఉంటుంది, చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం రాష్ట్ర సంఖ్య. ఓకే, క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ రాపిస్తాను, నో ఇష్యూస్. ఓకేనా, యావరేజ్లో అప్డేటెడ్గా ఎలా అడుగుతారో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి యావరేజ్ అనడం వేరు. యావరేజ్ అనుకోమంటే ఏం చేస్తాం, 4 డాటా తీస్తాం, కింద 5 ఉంటే 5, 6 ఉంటే 6 వేస్తాం, కొట్టేస్తాం. కానీ కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే ఇది ఎక్కువ మనకు బార్ గ్రాఫ్లో కనబడుతుంటారు. బార్ గ్రాఫ్లో ఏమంటే నాన్న, ఇప్పుడు ఇదొక బార్ గ్రాఫ్, ఇదొక ఇన్ఫర్మేషన్ అనుకో, ఇదొకటి ఇలా ఉంది. క్వశ్చన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎన్ని నాన్న టోటల్గా ఒక 5 years కదా, 5 years అనుకో, 1 2 3 4 5. ఓకేనా, ఈ 5 yearsలో ఏమంటారంటే ఈ 5 సంవత్సరాలలో ఇది ఒక ఉత్పత్తికి సంబంధించింది అనుకో, ఒక ప్రోడక్ట్కి సంబంధించింది అనుకో ఉత్పత్తి. ఓకేనా, ఈ 5 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు సరాసరి కంటే ఎక్కువ ఉన్నాయంటాడు. అంటే యావరేజ్ ఫిగర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ ఇస్తే యావరేజ్ చేస్తే ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయంటాడు. ఇందులో ఎక్కువ ఉందా నెంబర్ ఆఫ్ ఇస్తాం, లేదా ఎన్ని సంవత్సరాలు తక్కువ ఉన్నాయంటాడు. ఇంకా దరిద్రం ఏంటంటే యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు తక్కువ ఉన్నాయని రేషియో అడుగుతాడు. కానీ ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో యావరేజ్ అంటే యావరేజే కనుక్కోవడం కాదు, యావరేజ్ కనుక్కోవాలి, యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి కనుక్కోవాలి, యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ ఉన్నాయి కనుక్కోవాలి. ఇది కూడా మనకి అప్డేట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రేషియో అంటే నిష్పత్తి. మీకు తెలుసు రేషియో అంటే నిష్పత్తి. సో ఈ అంటే రేషియోస్ కూడా అడగచ్చు ఈ విధంగా. సింగిల్ గా రేషియో అడితే నో ప్రాబ్లం, యావరేజ్ ని రేషియోస్ ని మిక్స్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసింది అదే కదా,
ఓకేనా. యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ ఉన్నాయి, ఆ విధంగా. ఓకేనా. నెక్స్ట్ ఇవి మామూలుగా అడుగుతున్నాను. నెక్స్ట్ మనం వెళ్తే పర్సంటేజెస్. ఓకేనా. పర్సంటేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకు అంటే ఇప్పుడు పర్సంటేజ్లో 2 టైప్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా. పర్సంటేజ్లో 2 టైప్స్ అంటే శాతాలు. పర్సంటేజ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అది వాట్ పర్సంటేజ్. ఓకే, వాట్ పర్సంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ మోర్ ఆర్ లెస్ పర్సంటేజ్ ఉంటుంది. మోర్ ఆర్ లెస్ పర్సంటేజ్. వాట్ పర్సెంట్ అంటే ఎంత శాతం. ఓకే, మోర్ అంటే ఎక్కువ, ఆర్ తక్కువ. దీన్ని మనం నా భాషలో చెప్పాలంటే డిఫరెన్స్ పర్సంటేజ్ అంటాం. డిఫరెంట్ పర్సంటేజ్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 వాళ్ళు షార్ట్ కట్ చేయాలంటే నీకు డాటా ఇంటర్ప్రిటేషన్లో కానీ, మెంటల్ ఎబిలిటీలో కానీ, ఎక్కడైనా సరే మెంటల్ ఎబిలిటీలో ఎక్కడైనా కానీ పర్సంటేజ్ అని కనబడ్డది అనుకో, నువ్వేం చేయకబ్బా, సింపుల్గా ఏం చేస్తావంటే లైన్ కొట్టి 100 సరిపోతుంది. ఓకేనా. ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేసింది బెటర్. పర్సంటేజ్ కనబడ్డంటే లైన్ కొట్టి 100. నీకు నెక్స్ట్ పని ఏంది, మీద ఒక నెంబర్ రాయాలి, కింద ఒక నెంబర్ రాయాలి. అది ఎట్లా అనేది నీకు తెలియాలి. అది ఎట్లా అనేది నీకు తెలియాలి. ఓకేనా. అది ఎలా చేయాలనేది నేను ఖచ్చితంగా చెప్తాను. సో వాట్ పర్సంటేజ్ వచ్చినా అంతే, మోర్ పర్సంటేజ్ లెస్ పర్సంటేజ్ వచ్చినా అంతే. అయితే వాట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి సార్, మరి మోర్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? సింపుల్ అన్న. ఇప్పుడు ఏ ఉంది, ఏ ఒక 10, బి ఉంది, బి ఒక 20 అనుకో, ఏ 10 బి 20 అనుకుందాం. ఓకేనా. ఇందులోనే వాట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం, మోర్ పర్సంటేజ్ లెస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఇలా అడిగారు అనుకో, ఎలా అంటే ఏలో బి ఎంత శాతం అని అనుకోండి. ఓకేనా. ఇలా ఏలో బి ఎంత శాతం, ఏలో బి ఎంత శాతం అని అడిగారు అనుకోండి. ఓకేనా. ఇప్పుడు డిస్క్రిప్టివ్ కూడా చెప్పొచ్చు, బట్ బిఫోర్ దట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఏలో బి ఎంత శాతం అన్నాడు. ఓకే, నేమన్నాడు పర్సంటేజ్ అడిగిందిగా, నువ్వు ఫస్ట్ పక్కన పెట్టి ఏం చేస్తావు అంటే లైన్ కొట్టి 100. ఓకేనా. ఇక నీకు ఏం కావాలి, కింద ఏమేయాలి, మీద ఏమేయాలి, అంతే కదా, సింపుల్. నీకు దేనిలో అంటాడో, కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడో అది ఇంపార్టెంట్. ఎవరిలో అంటాడో తెలుగులో అయితే, ఎవరిలో అంటాడో, ఎవరి కంటే అంటాడో, ఎవరితో అంటాడో. అంటే ఎవరితో అయితే కంపేర్ చేస్తామో, ఎవరికంటే అంటేమో, ఎవరిలో అంటామో, లో ఇన్ ద సెన్స్ కిందే కదా. ఓకేనా. ఎవరిలో అన్నాడు, ఏలో అన్నాడు కదా. ఏ ఎంత 10, ఏలో మిగిలింది ఏంటి, బి. కథం అయిపోయా. 10 2s 200 ఎంత, 200%. సింపుల్. ఎవరిలో అంటాడో, ఎవరికంటే అంటాడో, ఎవరితో అంటాడో, అంటే కంపారిజన్ అనేది ఎవరితో చేస్తాడో వాని కింద వేయాలి. నువ్వు వేసేదే 3 నెంబర్లు ఇక్కడ, లైన్ కొట్టి 100 వేసినావు, అయిపోయిందా. కింద ఎవరితో కంపేర్ చేస్తున్నావో వాళ్ళతో ఏమంటాడా, మీద ఎగ్జాక్ట్ ఫిగర్ వేస్తే అయిపోయా. ఇదేంటి, వాట్ పర్సంటేజ్ అంటాడు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు A10 B20. ఓకేనా. ఇప్పుడు ఇలా అడిగాడు అనుకో, ఏ కంటే బి ఎంత శాతం ఎక్కువ, ఏ కంటే బి ఎంత శాతం ఎక్కువ, హౌ మచ్ పర్సంటేజ్ మోర్ బి దెన్ ఏ. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత శాతం అంటున్నాడా, ఎంత శాతం ఎక్కువ అంటున్నాడా, పర్సంటేజ్ అడుగుతున్నాడా, డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు చూడాలి. నేను ఏం అడుగుతున్నాడు అన్న, మనం పర్సంటేజ్ అడుగుతున్నా కాదు కదా, డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఓకేనా. ఏం అడిగినా కానీ నువ్వు ఏం చేస్తావు అంటే లైన్ కొట్టి 100. ఓకేనా. ఏ లైన్ 100. ఓకే. కింద ఎవరిని తీసుకోమని చెప్పినా నేను, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు వాడిని, ఏ కంటే బి కంటే, ఏలో బిలో అలా. ఇప్పుడు ఎవరికంటే అంటున్నాడు, ఏ కంటే అంటున్నాడు కదా. ఏ కంటే అంటే ఏ ఎంత 10, అయిపోయింది కదా. ఎస్. ఓకేనా. డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ అడిగినప్పుడు వాట్ పర్సెంట్ అడిగితే ఎగ్జాక్ట్గా తీసుకుంటాం. డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ అంటే చూడండి, డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ అడిగినప్పుడు ఆ రెండు టోటల్ల మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో తీసుకోవాలి. ఇప్పుడు 10కి 20కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది నాన్న, 10 కదా. 10 10 ఎంత
100 వచ్చింది, అంటే 100% ఎక్కువ, అంటే 100% ఎక్కువ. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. సరే దీన్ని ఇంకో విధంగా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఒకసారి చూడండి, క్వశ్చన్ నేను తిప్పి రాస్తాను, ఓకేనా. ఇప్పుడు మోర్ పర్సంటేజ్ అనగా లెస్ పర్సంటేజ్. లెస్ పర్సంటేజ్ అంటే చూడండి A10 ఉంది కదా, B20. ఇప్పుడు ఇందాక ఎక్కువ అడిగింది కదా, ఇప్పుడు B కంటే A ఎంత శాతం, B కంటే A ఎంత శాతం తక్కువ, B కంటే A ఎంత శాతం తక్కువ అన్నాడు. సో పర్సంటేజ్ అడిగాడు కదా, ఏమడిగాడు, లెస్ పర్సంటేజ్ అడిగాడు కదా, అంటే డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ అడిగాడు కదా. ఓకే, లైన్ కొట్టు 100. ఎవరికంటే అంటున్నాను నేను, B కంటే అంటున్నాడు కదా, కంపేర్ టు B కదా, B కదా. సో Bని కింద, ఓకేనా, B కింద, ఇదంతా 20, ఓకేనా. పైన ఏం తీసుకుంటావు, పైన డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ అడిగింది కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 10కి 20కి డిఫరెన్స్ ఎంత అన్న, 10, 10 ఎక్కం 10 2 250, ఇదంతా 50% లెస్, 50% లెస్. చూడండి, అంటే పర్సంటేజ్లోనే ఎంత శాతం. వాట్ పర్సంటేజ్ అంటే ఎంత వచ్చింది ఆన్సర్ చూడండి, మోర్ పర్సంటేజ్ అంటే ఎంత వచ్చింది ఆన్సర్ చూడండి, లెస్ పర్సంటేజ్ అంటే ఎంత వచ్చింది ఆన్సర్ చూడండి. కంపారిజన్ సింపుల్గా పర్సంటేజ్ అడిగితే ఎగ్జాక్ట్ ఫిగర్స్ తీసుకోండి, డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ అడిగితే ఆ రెండింటి మధ్య భేదాన్ని తీసుకోండి. ఇంకా చెప్పాలంటే కింద ఎవరిని తీసుకుంటాం, కంపేర్ టు విత్ హూమ్, కంపేర్ ఎవరితో చేస్తున్నామో, కంపేర్ టు ఎవరితో చేస్తున్నామో వాని కింద తీసుకుంటే సరిపోతుంది. తెలుగు మీడియం అయితే ఎవరిలో అంటే, ఇంగ్లీష్ మీడియం అంటే టూ ఎవరితో అడుగుతారో వాళ్ళతో తీసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ ఏంటి నాన్న, డాటా ఇంటర్ప్రిటేషన్లో బేసిక్స్ అన్నమాట, ఓకేనా. మనం ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇప్పుడు పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో వాట్ పర్సెంట్, మోర్ ఆర్ లెస్ పర్సెంట్ చూసాం మనం, ఓకే. రేషియోస్ చూసాం, యావరేజ్ చేసాం, టోటల్ చూసాం. సమ్ టైప్స్ డిఫరెన్స్ కూడా అడుగుతాడు, ఓకేనా. ఎప్పుడు డిఫరెన్స్ అడుగుతాడంటే, మిక్స్డ్ డిఐ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అడుగుతాడు, దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అని అంటాడు. మిక్స్డ్ ఇచ్చినప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటాడు, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇలా కూడా అడుగుతాడు, యాంగిల్స్, కోణాలు, అంటే ఒకటి పై చార్ట్ ఇచ్చి ఇందులో కొంత యాంగిల్ ఇచ్చి, యాంగిల్స్ టు పర్సంటేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇది ఇంకా హైలైట్ నాన్న, ఏంటి అంటే యాంగిల్ టు పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఇవ్వడమేమో పై చార్ట్లో యాంగిల్స్ ఇస్తాడు, క్వశ్చన్లోనేమో పర్సంటేజ్ అడుగుతాడు, క్వశ్చన్లోనేమో పర్సంటేజ్ అడుగుతాడు. అప్పుడు చాలామంది, ఓకేనా, అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అదేంది, క్వశ్చన్లో యాంగిల్ ఇచ్చిండ్రు, ఇక్కడ పర్సంటేజ్ ఎట్లా వేయాలనుకుంటారు. ఇక్కడ మీకు ఒక హిడెన్ లాజిక్ ఉంటుంది, ఓకేనా. ఒక క్లోజ్డ్ సర్కిల్ ఈక్వల్స్ టు 360 degrees, రైట్. ఒక క్లోజ్డ్ సర్కిల్ ఈక్వల్స్ టు 360 degrees. ఇప్పుడు మనం ఏబి డివిలియర్స్ని మిస్టర్ 360 అంటాం, ఎందుకు, ఆయన గ్రౌండ్ చుట్టూరా షార్ట్స్ కొడతారు కాబట్టి. సో అందుకంటే ఒక క్లోజ్డ్ సర్కిల్ ఈక్వల్స్ టు 360 degrees. అంటే ఈ సర్కిల్ ఒకవేళ యాంగిల్లో ఉంటే మొత్తం ఎంత ఉంటారన్నా, 360 degrees ఉంటుంది. అదే ఇదే యాంగిల్ మొత్తం పర్సంటేజ్లో ఉంటే ఎంత ఉంటుందన్నా, 100 ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా 360 degrees ఈక్వల్స్ టు 100%, ఓకేనా. 360 degrees ఈక్వల్స్ టు 100% ఎప్పుడు, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లాజిక్. ఇప్పుడు ఇందాక చూసినట్టు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనకి క్వశ్చన్స్ చేయొచ్చు, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చేసినాం కదా, ఈ 3 క్వశ్చన్లు చేసినాం. ఈ 3 క్వశ్చన్ల యొక్క ఆన్సర్ని వాడు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ వాట్ పర్సెంట్ ఉంటుందా, మోర్ పర్సెంట్ ఉంటుందా, లెస్ పర్సెంట్ ఉంటుందా. వాట్ పర్సెంట్ ఎంత వచ్చింది, 200% వచ్చింది, అంతేనా. వాట్ పర్సెంట్ ఎంత వచ్చింది, 200. ఎస్, వాట్ పర్సెంట్ 200 వచ్చింది. నెక్స్ట్ మోర్ పర్సెంట్ ఎంత వచ్చింది, 100. లెస్ పర్సెంట్ 50, ఇక్కడ 100% వచ్చింది, ఇది 50 వచ్చింది. సో వీటినే డిసెండింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. సో కొంచెం ఈజీ ఉన్నది కాబట్టి ఏం కాదు, మనకు కొంచెం హై లెవెల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం హార్డ్గా ఉంటుంది, ఓకేనా. మీకు ఐడియా రావడానికి మాత్రమే, అంటే ఈజీగా మనకు బుర్రలోకి ఎక్కడానికి మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. అంటే క్వశ్చన్ ఎట్లా రావచ్చు, ఫస్ట్ మీకు ఏలో వాట్ పర్సెంట్ ఇవ్వచ్చు, ఓకేనా, ఏలో వాట్ పర్సెంట్. నెక్స్ట్ బిలో మోర్ పర్సెంట్ అంటే ఎక్కువ శాతం అడగవచ్చు, సిలో లెస్ పర్సెంట్, ఈ విధంగా ఇచ్చి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ నాన్న. డిసెండింగ్ ఆర్డర్ అంటే సిబిఏనా, ఏబిసియా, నెక్స్ట్ సిఏబియా, ఓకేనా, లేకపోతే నన్ను ఏది కాదు, ఓకేనా. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి ఇస్తాడు, ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ సి వస్తుందా,
లేకపోతే సిబిఏ వస్తుందా, సిఏబి వస్తుందా, ఏబిసి వస్తుందా, లేకపోతే ఏసీబీ ఏదైనా రావచ్చు. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా గ్రూప్ 2లో ఇలాంటి అప్డేట్ క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. ఇవే ప్రిపేర్ అవ్వండి. అంటే ఎప్పుడు యావరేజే, ఈ యావరేజ్ అడిగితే రేషియో అడగడు, రేషియో అడిగితే టోటల్ అడగడు, ఇవన్నీ లేదండి. యావరేజ్లో రేషియోస్ అడుగుతాడు, రేషియోస్లో యావరేజ్ అడుగుతాడు. ఇప్పుడు పర్సంటేజ్లో ఏం అడుగుతున్నాడు, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా అడుగుతున్నాడు. సో చాలా జాగ్రత్తగా అప్డేట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తే, ఓకేనా, క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ 2010. ఓకేనా, పై చిత్రం 2010 సంవత్సరంలో భారతదేశం నుండి ఎగుమతి చేసిన వివిధ ఆహార ధాన్యాలను సూచిస్తుంది. దీన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అంటాడు. ఓకేనా, ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫుడ్ గ్రెయిన్స్ ద పర్సంటేజ్ ఆఫ్ క్రాప్ బీ ఎక్స్పోర్టెడ్ ఈస్. మొత్తం ఆహార ధాన్యాల ఎగుమతుల్లో ఎంత శాతం పీ పంటను ఎగుమతి చేశారు, ఎంత శాతం బీ పంటను ఎగుమతి చేశారు. సో ఇది గ్రూప్ 2లో అడిగాడు అనుకోండి, మనం డిస్క్రిప్టివ్ రాయాల్సిన పని లేదు. ఓకేనా, గ్రూప్ 2లో అడిగితే డిస్క్రిప్టివ్ రాయాల్సిన పని లేదు. మామూలుగా అడిగాను అనుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఎట్లున్నాయి నాన్న, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కూడా సెక్టార్స్ యాంగిల్స్లో ఉన్నవి. బట్ నేను ఏమడుగుతున్నాడు, పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, పర్సంటేజ్. ఇప్పుడు ఈ టోటల్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సంటేజ్, 360%. కోణం, ఈ టోటల్ మొత్తం యాంగిల్ అనేది ఎంతకి సమానం, 360 degreesకి సమానం. మరి పర్సంటేజ్ అయితే 100% కదా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, బిఏ కదా. ఇప్పుడు సింపుల్ అని అనుకుంటాం అంటే, ఓహో అది మొత్తం ఎంత 360 డిగ్రీలు కాబట్టి 360 డిగ్రీలు ఎంతకు సమానం, 100% సమానం. 100% సమానం. ఇప్పుడు నీకేం కావాలి, బి కావాలి. నీకేం కావాలి, బి కావాలి. బి అంటే ఎంత యాంగిల్ ఉంది నాన్న, 72 ఉంది. 72 అయితే ఎంత, 72 అయితే ఎంత, సింపుల్ 72 ఇంటూ 100/360 degrees. ఓకేనా, 0 0 12 మూల 36, 12 ఆర్ల 72, 3 1s 3 2s 2 10s 20%. సింపుల్గా 20%. ఇది షార్ట్ కట్ అయిపోయింది. ఓకేనా, ఇది గ్రూప్ 2 వల్ల అయితే ఈ విధంగా చూస్తాం. ఒకవేళ డిస్క్రిప్టివ్ రాయాలంటే ఎలానే రాయొచ్చు మనం. ఓకేనా, ఎస్, డిస్క్రిప్టివ్ రాయాలంటే మనం ఏ విధంగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, టోటల్ ఉందా, టోటల్ యాంగిల్ ఎంత, 360 degrees. సో ఇది గ్రూప్ 2 వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే ఎక్స్ప్లెనేషన్. ఎస్, నెక్స్ట్ టోటల్ యాంగిల్ 360 degrees. టోటల్ పర్సంటేజ్ అంటే మొత్తం శాతం ఎంత, మొత్తం శాతం 100%. ఓకేనా, టోటల్ యాంగిల్ మొత్తం కోణం 360 degrees, మొత్తం శాతం 100 డిగ్రీలకు సమానం. అయినా 360 డిగ్రీలకి 100% అయితే, 300 డిగ్రీలకి 100% అయితే నెక్స్ట్ ఎంత మనకి, 72 డిగ్రీలకి ఎంత, 72 డిగ్రీలకి ఎంత అని. ఎస్, సో 360కి 100, సో 72కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, సో 72 ఇంటూ 100/360 degrees. ఓకేనా, 0 0 క్యాన్సల్, 12 మూల 36, 12 ఆర్ల 72, సో 3 2s 2 10s 20%. సో 72 డిగ్రీల యాంగిల్ అనేది, ఓకేనా, 20%కి సమానం అని మామూలుగా డిస్క్రిప్టివ్ వేలో ఈ విధంగా రావచ్చు. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఎస్. సో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ని మనం C3 యాప్లో డాటా ఇన్స్పెక్షన్లో గ్రూప్ 2కి సపరేట్గా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని సొల్యూషన్ అది. సో అది చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని దాన్ని మార్క్ చేశాను. సో అది రివీల్ అయిపోయింది. మామూలుగా గ్రూప్ 1లో అయితే డిస్క్రిప్టివ్ విధంగా రాదు, గ్రూప్ 2 అయితే షార్ట్ కట్లో ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా, సో ఈ విధంగా యాంగిల్ మీద, పర్సంటేజ్ మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ చూస్తే ఇంకా, ఓకేనా, నెక్స్ట్, సో ద పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 1997, 98 ఓవర్ 93, 94. ఓకేనా, 1994 కంటే 1997, 98లో ఎంత శాతం విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి, ఎంత శాతం విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత శాతం అంటున్నాడు, ఎంత శాతం పెరిగాయి అంటున్నాడు. అంటే డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ ఎంత శాతం, మోర్ పర్సెంట్ పెరిగింది అంటున్నాడు. ఇక్కడ సింపుల్గా చూస్తే ఎప్పుడు నానా 1993 కంటే, అంటే 1993, 94లో
94లో ఎంత ఉన్నాయి మనకి ప్రోడక్ట్ 93 94లో 220. ఓకే, నెక్స్ట్ 1997 98లో ఎంత ఉన్నాయి 5040. ఓకేనా, నేను ఎంత శాతం అడుగుతున్నారా ఎంత ఎక్కువ శాతం అని అడుగుతున్నాడా? ఎంత ఎక్కువ శాతం. ఓకేనా, ఎంత ఎక్కువ శాతం. సో ఎంత ఎక్కువ శాతం అడిగినప్పుడు ఎంత ఎక్కువ శాతం అంటే మోర్ పర్సెంట్ అడిగినప్పుడు, ఓకేనా, మోర్ పర్సెంట్ అడిగినప్పుడు ఆ భేదం బై అంటే వాటి మధ్యలో విలువలో భేదం బై కంపారిజన్ అంటే కంపారిజన్ చేస్తే ఎవరితో చూస్తాం, కంపారిజన్ ఎవరితో చేస్తామో వాళ్ళు ఇంటూ 100. ఓకేనా, ఆ రెండిట్లలో భేదం కంపారిజన్ ఎవరితో చేస్తామో వాళ్ళు ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎంతనా? డిఫరెన్స్ అంటే ఎంత వచ్చింది 2520. డిఫరెంట్ అంటే 2520. ఓకేనా, డిఫరెన్స్ ఎంత, భేదం ఎంత 2520. ఓకేనా, 2520. చూడండి భేదం 2520 వేస్తాం డిఫరెన్స్లో. కంపారిజన్ చేసేటప్పుడు అంటే ఎవరితో పోలుస్తామో ఎవరితో పోలుస్తున్నాడు, ఎవరి కంటే అంటున్నాడు 93 94 కంటే అంటున్నాడు కదా. ఇక్కడ ఎస్ 2520 ఇంటూ 100 వన్జా మనకి ఎంత పెరిగింది 100%. అంటే 1993 94లో కంటే 94 కంటే ఎస్ 97 98లో 100% దిగుమతుల నిల్వలు ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. ఓకేనా, పెరిగాయి. సో ఈ విధంగా మనం డిస్క్రిప్టివ్ రాయొచ్చు మామూలుగా. ఓకేనా, ఎంత వచ్చింది డిఫరెన్స్ ఇన్ పర్సెంటేజ్ అయినప్పుడు ఎంత డిఫరెన్స్ తీసుకోవాలి, డిఫరెన్స్ కంపారిజన్ ఇంటూ 100, 250/250 ఇంటూ 100. ఈ విధంగా రాస్తే మనకి డిస్క్రిప్టివ్లో సరిపోతుంది. అదే షార్ట్ కట్లో వేయాలనుకోండి, ఏం అడిగిండు, షార్ట్ కట్లో వేసినప్పుడు ఏం చేస్తాం, లైన్ అంతే, లైన్ కొట్టి 100 వేస్తాం. ఓకేనా, లైన్ కొట్టి 100 వేసాక కింద ఎవరిని తీసుకుంటాం, ఎవరితో కంపేర్ చేస్తే వాళ్ళని 2520 కదా, 2520 వేసుకుంటాం. మీద డిఫరెన్స్ ఇన్ పర్సెంటేజ్ కాబట్టి 2520కి 504కి డిఫరెన్స్ ఎంత 2520. సో 1 ఇక్కడ 100 సింపుల్గా 100% పెరిగింది. ఇది డబుల్ అయిందంటే 100% పెరిగినట్టే కదా. ఎస్, సో డిస్క్రిప్టివ్ రాయాలంటే ఈ విధంగా, మామూలుగా గ్రూప్ 2లో షార్ట్ కట్లు వేయాలంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డాటా ఇంటర్ప్రిటేషన్. సింపుల్ అంటే ఈరోజు డెమోలాగా అంటే ఏ విధంగా ఉంటాయి మోడల్స్, మనం ఏ విధంగా కవర్ చేయాలనేది ఈ డిస్కషన్ చేసాం. ఓకేనా, సో ఎవ్రీడే సో గ్రూప్ 2 వాళ్ళకైతే ఓకేనా, ఎవ్రీడే మనకి వీటితో పాటు మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, వీటితో పాటు మనకి మెంటల్ ఎబిలిటీ. సో గ్రూప్ 2లో ఉండేటటువంటి మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం, 25 మార్క్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ పేపర్ 5లో ఉన్నటువంటి గ్రూప్ 1లో పేపర్ 5లో ఉన్నటువంటి సో అర్థమెటిక్ కానీ డిఐ కానీ మిగతా అన్నిటి కూడా వెల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి తెలుసు, సో మెంటల్ ఎబిలిటీ నేను ఏ విధంగా డిస్కస్ చేస్తాను ఒకసారి మీరు స్క్రోల్ చేస్తే పైన వీడియో కూడా ఉంటుంది. లాస్ట్ ఎస్ఐ మెయిన్స్ ఏపీలో జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్లో నా క్లాస్ నోట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని నేను వెల్ డీటెయిల్గా విత్ ప్రూఫ్స్తో కూడా పెట్టడం జరిగింది. సో కావాలంటే మీరు అది కూడా చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇవన్నీ క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ అంటే యూట్యూబ్లతో పాటు యాప్లో కూడా మనకు స్టోర్ అయి ఉంటాయి. యాప్ వచ్చేసి C3 Universe. ఓకేనా, C3 Universe. సో సపరేట్గా గ్రూప్ 2 వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ కోర్స్. ఓకేనా, గ్రూప్ 2 వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ కోర్స్, గ్రూప్ 1 వాళ్ళకి డిఐకి సంబంధించినటువంటి పేపర్ 5కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అప్డేటెడ్గా అందులో ఉంటుందండి. ఓకేనా, ఏదో మెంటల్ ఎబిలిటీ అంటే చెప్పినవా ఇంకేమైనా లేదా అనేది కాదు కానీ సో ఖచ్చితంగా ఓకేనా, ఖచ్చితంగా మనకి అప్డేట్. ఇప్పుడు మాకు సింపుల్ చెప్పాలంటే మీరు ఒకసారి గమనిస్తే ఓకేనా, మీరు ఒకసారి అంటే కాంపిటేటివ్లో ఉన్నప్పుడు మనకి ఏ ఎగ్జామ్ జరిగినా వాటి యొక్క పేపర్స్ని గమనిస్తూ ఉండాలి. కాంపిటేటివ్ ఉన్నప్పుడు వాటి పేపర్స్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్స్లో జరుగుతున్నాయండి, అంటే ఏపీలో జరిగాయి. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ మన తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్ జరిగింది. మీరు ఒకసారి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ గమనిస్తే అందులో ఒకటి ఇందులో ఒకటి. ఓకేనా. ఇక్కడైతే మనకి డిఈడి అనుకుంటా ఒక క్వశ్చన్ వచ్చింది, డిఈడి డిఈ అనుకుంటా. సో టీఎస్ గ్రూప్లో అయితే బీసీ ఇచ్చి సమ్ ప్లేస్ ఇచ్చి కింద ఏమన్నాడు. ఓకేనా. అసలు ఎక్కడ మెంటల్ ఎబిలిటీ కూడా ఎవరు కూడా మీకు టాపిక్ని డిస్కస్ చేయరు. ఓకేనా. ఎందుకు అవి అవసరం లేదనుకుంటాం, అవి చెప్పడం కూడా కొంచెం కష్టమే. దాని వెనకాల బిహైండ్ ద కాన్సెప్ట్ చాలా ఉంటుంది. ఓకేనా. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా రానున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ మెంటల్ ఎబిలిటీలో ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. వాటిని అంటే మనకు వచ్చేటటువంటి ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి సో వీటిని మనం మిస్ చేయొద్దు. వీటిని ఎవరు చేయరనుకో, మనం చేసినాం అనుకో వాళ్ళకంటే 2-3 మార్క్స్ ముందు ఉంటాయి కదా. సో ఇలాంటి టాపిక్ అంటే దీన్ని ఏమంటామంటే ప్లే విత్ ద నెంబర్స్ అంటాం. ఓకేనా. ప్లే విత్ ద నెంబర్స్ అనే టాపిక్ని అఫీషియల్గా మీరు ఏ యాప్లో కూడా చూసినా ఈ టాపిక్ అనేది కనబడదు, ఈ క్వశ్చన్స్ అనేవి కనబడవు. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయంటే ఎన్సీఆర్టీలోని 8th క్లాస్ బుక్లో మ్యాథ్స్లో ఒక టాపిక్ ఉంటుందండి. సో అందులో నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో చెప్తామంటే ఖచ్చితంగా చెప్తాం, టైం టు టైం అప్డేటెడ్. చెప్పినామంటే ఏదో అలా ఉండదు. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా రేపు పొద్దుగాల మీరు అంటే రేపు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల. అంటే చెప్పడం ఎవరైనా చెప్తారండి, బట్ అక్కడికి వెళ్ళాక ఐడియా అనేది రావాలి ఖచ్చితంగా. నేను చెప్పిన క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పను, బట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలనే థాట్ ప్రాసెస్ అంటే ఎలా అంటే నువ్వు క్వశ్చన్ చదువుతూ ఉంటే నీకు ప్రాసెస్ రావాలి. ఆ థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. ఓకేనా. ఆల్రెడీ విన్న వాళ్ళకైతే తెలుసు. సో మీరు కూడా ఖచ్చితంగా యాప్లో క్లాస్ అంటే ఇలాంటి టాపిక్స్ కానీ అప్డేటెడ్ టాపిక్స్ కానీ ఎప్పటికప్పుడు మన యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని కాల్ చేసి అడగచ్చు. అంటే కోర్స్ డీటెయిల్స్ కావచ్చు, వ్యాలిడిటీ కావచ్చు, క్లాసెస్ గురించి కావచ్చు, ఇంకేదైనా సరే ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద వెళ్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.